శ్రీరంగ నీతులు చెప్తున్న జగన్ పోలీసులు లేకుండా బయటకు రాగలరా అని మంత్రి కొల్లు రవీంద్ర సూటిగా ప్రశ్నించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన అన్నా క్యాంటీన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అంబటి రాంబాబు ఇంటికి పరామర్శ వంకతో వెళ్లిన జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస సంస్కృతికి తెరలేపిన జగన్ కు ఎదుటివారికి నీతులు చెప్పే అర్హత లేదని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏం కాదు. ఈ రకంగానే నిస్సిగ్గుగా చేసేవేమో తప్పుడు పనులు, మాట్లాడేమో శ్రీరంగ నీతులు మాట్లాడతా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మీ అనుయాయుల్ని పంపించి ఆవేశాలు వచ్చినాయి, వాళ్ళకి ఉప్పు కారాలు తింటున్నారు, ఆవేశాలు రావా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్. మొన్న అంబటి రాంబాబు వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాయకుల్ని డైరెక్ట్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. పొలిటికల్ గా మాట్లాడొచ్చు, పొలిటికల్ గా విమర్శలు చేసుకోవచ్చు, అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యక్తిగత హననానికి వాళ్ళు దిగజారుతా ఉంటే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి మళ్ళీ రాంబాబు మాట్లాడినట్టు తప్పే ఉంది, 2 మాటలు మాట్లాడాడు చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందనే కూడా ఇంగిత జ్ఞానం ఆ వ్యక్తికి లేదు. ఎలా ఉంటది? ఎందుకంటే సొంత బాబాయినే హత్య చేసి మరి ఆ వాయిదాలకు కూడా వెళ్లకుండా తిరుగుతా ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచుకుని అనేక కేసులు ఉన్నాయి, వాయిదాలకు వెళ్లకుండా తప్పించు తిరుగుతా ఉన్నాడు. అంటే చట్టాన్ని నా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ మొన్న అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల్ని కోర్టులు సైతం తప్పుపట్టినాయి. జగన్మోహన్ రెడ్డి గారు, మా వాళ్ళని నేను సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా? అవన్నీ చేసుకోకుండా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడతాడు, లేదంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తాడు. మనం చూసాం రప్ప రప్ప అని చెప్పి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, పుట్టినరోజుకి మూగజీవాల్ని నరికి ఆ రక్తాలతో అభిషేకాలు చేయించుకోవటాలు. ఇది ఒక రాక్షస సంస్కృతికి ఒక నిదర్శనం. ఈ భూమండలం మీద వాళ్ళకి నడిచే అధికారం కూడా ఉండదు. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా సరే ఏ ఆడబిడ్డకి అవమానించినా, ఇవాళ చూసాం ఆయన మాట్లాడిన మాటల్లో చంద్రబాబు నాయుడు గారి తల్లి మీద కానీ లేకపోతే ఇంకోటి మీద కానీ ఆయన చేసినటువంటి భాష ఆడబిడ్డలను అవమానించడమే. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకి అవమానానికి తావు లేకుండా చేసే కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తాను కూడా హెచ్చరిస్తారు. ఆయన్ని అడగండి, తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పి, నేను పొరపాటే మాట్లాడానని చెప్పినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. ఇవాళ మీరు పోలీసులు లేకపోతే మీరు తిరగలరా? కానీ పోలీసులే లేకపోతే అసలు కనీసం అక్కడి నుంచి కదిలే పరిస్థితి కూడా ఉండదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసులు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.